సార్ టైం కట్టించాం మాకుంది మొబైల్స్ ప్రతి మొబైల్ పెట్టాం డ్యూటీ బాగా చేయాలి. సెట్ చేయండి. అంటే మీరు బయట ఉంటా సెట్ చేయండి. కిందికి పెట్టారు. మనకు అది చాలా యూస్ఫుల్. సెంట్రల్ కంట్రోల్ ఉంటుంది. మోడర్న్ విలేజ్, మోడర్న్ చెత్త ప్రమాణం. రేపు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు మరియు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు ఏలూరు రేంజ్లోని 6 జిల్లాలో చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కానిస్టేబుల్ కానీ పోలీస్ స్టేషన్ స్టాఫ్ బందోబస్తు ఉంటారు. అయితే ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ సిఆర్పిఎఫ్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్, ఎస్ఐ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ కూడా జరుగుతుంటాయి. తర్వాత జిల్లాలో ఉండే ఆఫీసర్స్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ని ఇక్కడికి డిప్లాయ్ చేశాము. ఏవైతే సెన్సిటివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయో అక్కడ ఎక్స్ట్రా క్యూఆర్టీస్ కూడా పెట్టడం జరిగింది. అంటే రెస్పాన్స్ టైం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తొందరగా అక్కడికి చేరుకొని యాక్షన్ తీసుకోవడానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా గుంపులుగా చేరకుండా 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్ పోలింగ్ స్టేషన్స్ ముందర స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి అంతా కూడా ఓటర్లని ప్రోవ్ పెట్టే అంశాలు, మద్యం పంపిణీ, ఈ క్యాష్ పంపిణీ అటువంటి జరగకుండా కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపు 7 గంటలకు కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా సుజావుగా జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా నేను రాజకీయ పార్టీలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేసేదంటే పోలీసు వారికి ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించాలి. ఎటువంటి వదంతుల్ని నమ్మొద్దు. వదంతులు నమ్మి గుంపులుగా చేరి ఒకరికొకరు ఘర్షణ చేసుకోవడం అటువంటి సంఘటన జరగదు. ఏదైనా వస్తే సీనియర్ పోలీస్ అధికారులు, ఆఫీసర్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు నిజమా కాదని నిర్ధారించుకోవాలి. సో ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటే మాకు చాలా విశ్వాసం ఉంది. రేపు ఎన్నికలు చాలా సజావుగా బాగా ప్రశాంతంగా జరుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.